హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ గారు అయితే కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ప్రభుత్వాన్ని చెరోవైపున పరిగెత్తిస్తున్నాయి. సో ఏదో రోజున రెండు కూడా తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మా చేతుల్లో పెడతాయని చెప్పేసి అన్నారు. దీన్ని బట్టి చాలామంది విశ్లేషకులు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు అంటే, మహారాష్ట్రలో ఏ విధంగా గవర్నమెంట్ చీల్చారు, అదేవిధంగా తెలంగాణలో కూడా మోదీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చే పనిలో ఉన్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. నిజంగా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం చీలిపోతుందా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం. నమస్తే సార్, నిన్న మోదీ గారు మరి టీవీ9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చెప్పడం చూస్తున్నాం, కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ప్రభుత్వాన్ని చెరోవైపున లాగుతున్నాయి, తీసుకొచ్చి మా చేతుల్లో తొందరలో పెట్టేస్తాయి అని అంటుంది. అంటే మరి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు ఏమన్నా బీజేపీ చేస్తుందన్న అనుమానాలు అయితే రావడం చూస్తున్నాను సార్. మీ ఒపీనియన్ ఏంటంటే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయంటారా సార్? పాసిబిలిటీస్ అనేది ప్రస్తుత ప్రభుత్వం విధి విధానాలు, ఆ పథకాలు, పరిపాలన దాన్ని బట్టి ఉంటుంది. మేబీ అంటే మొదటి నుంచి కూడా అందరికీ ఒక అభిప్రాయం ఉంది, కాంగ్రెస్ అంటే ఎక్కువ మంది సీనియర్ నాయకుల సమాహారము, పైగా ఎవరికి వారే రాష్ట్ర స్థాయి నాయకులు, ఎవరికి వారే ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అన్నట్టుగా ఎక్కువగా ఇదవుతుంటుంది. దానివల్ల ఇటువంటి కల్పిత కథలు కానీ రూమర్స్ కానీ వస్తుంటాయి అనేది ఒక అభిప్రాయం ఉంది చాలామందికి. సో ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేబీ మనం పుట్టకముందు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టక ముందు కూడా రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉండేవంట. ఎట్లా సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండడం, 3 నెలలకు ఒక ముఖ్యమంత్రి, నెల రోజులకు ఒక ముఖ్యమంత్రి, అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకునేదంట. వాళ్ళ ఇష్టం ఇంకంతే. మీరు ఎంత బాగా పరిపాలించినా కూడా ఆదిత్య మీరు కాదు, నెక్స్ట్ గోపి ఉండాలి, లేదా నెక్స్ట్ ఇంకెవరా మన లక్ష్మణ్ గారు ఉండాలి అని అంటే అంతే, మాట్లాడడానికి లేదంట. అట్లాంటి పరిస్థితులు ఉండడం వల్ల మేబీ ఆ మచ్చ అలా కొనసాగుతుందేమో కాంగ్రెస్కి అనేది ఒక అభిప్రాయం. అంటే దానికోసం పదవి కాపాడుకోవడం కోసం లేదా పదవి అధిరోహించడం కోసం, ఆయన పేరు మన నాదెండ్ల భాస్కర్రావు గారికి అదే ఉంది కదా. ఎన్టీఆర్ గారు అటు వాళ్ళ శ్రీమతి గారు ఆపరేషన్కి అమెరికా వెళ్ళి మరుక్షణం ఇక్కడ పార్టీని కాంగ్రెస్తో కొమ్మగా ప్రభుత్వాన్ని కూల్చేసి ఈయన పెట్టారు. అప్పుడు అదొక పెద్ద రెవల్యూషన్, అది పక్కన పెట్టారు. సో ఇటువంటి జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్లో చాలాసార్లు ఇలా జరుగుతుంటాయనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా వలసపక్షే, ఒక విధంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. అయితే ఇతను జూనియర్, చాలామంది సీనియర్స్ ఉన్నారు, ఇతనికి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అఫ్కోర్స్ ఇతను పీసీసీ చీఫ్ అయినప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈయనకని సీనియర్స్ ఉన్నారుగా, వాళ్ళందరి పరిస్థితి వాళ్ళకు కూడా ఎక్కడో మనకు ఛాన్స్ దొరకకపోతుందా, మనం ఇన్ని రోజులు పార్టీ మారకుండా పార్టీని నమ్ముకొని ఉన్నాం కదా, మాకు అవకాశం ఇవ్వట్లేదు అనే అపోహలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఒకవేళ ఉంటే వాళ్ళని లాగొచ్చు కదా. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారిగా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిజంగా మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన. చాలా వరకు ఈయన ఏం చేశాడులే, ఎంతవరకు ఒకసారి కూడా క్యాబినెట్ హోదా చేయలేదు, ఏదో స్పీకర్గా చేశారు, ఈయన ఏం చేయగలరు, సీల్డ్ కవర్లో వచ్చిన పేరు అవడం వల్ల ఈయన అయిపోయాడు అన్నట్టు విమర్శ అయినా కూడా, సీనియర్స్ ఎవరు సపోర్ట్ సరిగ్గా చేయకపోయినా కూడా ఆయన మంచి సకల జనుల సమ్మె లాంటి ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఆయన నడిపించాడు. అది గొప్ప విషయమే కదా. అవును, బీపీలు తెచ్చుకొని రిజైన్ చేసామో నాకు ఈ ఉద్రాబాబు హాట్ సీట్ అనలే, అట్లాగే నడిపించాడు ఆయన. అలాగే అలాంటివన్నీ ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్లో ఎవరో ఒక ఎమ్మెల్యే 17 మంది ఎమ్మెల్యేతో ఒకట ఉన్నాడు, ఇంకో ఎమ్మెల్యే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడ వెనక, వీడు వెళ్ళి బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం పెడతాడు, లేదంటే వీళ్ళని బీఆర్ఎస్లో ఇంకొంతమందిని కాంగ్రెస్లో కొంతమంది తీసుకొచ్చి బీజేపీ పెడతాది. ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయి. తర్వాత ఆయన పేరు మన ఇంతకుముందు బీజేపీ అధ్యక్షులుగా ఉండేవారు కదా, ఆయన పేరేంటి, బండి సంజయ్ తర్వాత అయ్యారు. ఆయన కూడా ఒక కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు దీని మధ్యలో ఒక ఆయన పేరు మన ఎంపీ గారు లక్ష్మణ్ గారు ఏం మాట్లాడారంటే, మేబీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు కూడా అని అన్నారు ఆయన కదా. సో అలాగా అన్న నేపథ్యంలో ఇది ఒక రకంగా ఒక రోమరా క్రియేట్ చేస్తున్నారా, లేదా ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారా, లేదా నిన్న మోదీ గారు 5 ఎడిటర్స్ ఇంటర్వ్యూలో ఇచ్చిన భాగంగా నిజంగానే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు అయితే వస్తున్నాయి. ఊర్లలో ఒక పాత సామెత ఉంది, ఎద్దు ఎండకి పోతు నీడకి లాగితే బండి సరిగ్గా వెళ్ళదు అని. అంటే ఒక ఎడ్ల బండికి 2 ఎడ్లైనా కట్టాలి, 2
బర్రెలే అదే పోతులైనా కట్టాలి. ఒక ఎద్దు ఒక పోతు కట్టే అనుకో అది ఒకవైపు ఇది ఒకవైపు వెళ్తుంటుంది, బండి సజావుగా సాగదు. ఆ రెండు వెళ్ళిపోతే చక్రాల బండి అక్కడే కుదేలైపోతుంది కదా. సో అప్పుడు బీజేపీ టేక్ ఓవర్ చేస్తారన్నట్టుగా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. సో ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ అసలే బెంచ్ మార్క్ మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్న నాయకుల్లో యంగ్, ఆయనకి ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయనకి రాహుల్ గాంధీ గారు ఫుల్ సపోర్ట్ ఉందని కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ లోపల ఉంటుంది కదా, మాకన్నా మొన్న వచ్చాడు ఈయన అప్పుడే పగ్గాలు చేపట్టేశాడు, మేము ఎప్పటి నుంచో జెండా మోస్తూ ఉన్నాం, మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం, మేము ఏ పార్టీ మారలేదు, మాకు అవకాశం రాలేదు, వీడి మీద ఒక చిన్న ఎలిగేషన్ వచ్చినా మాకు అవకాశం వస్తుందిలే, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఒక సందర్భం, కేసీఆర్ గారు కాదు ఎవరో బీఆర్ఎస్ నాయకులు ఎవరో ఒక సందర్భంలో అన్నారు, కాంగ్రెస్కి ఖచ్చితంగా 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపించే అంత ఇది లేదు, మళ్ళీ మనకే అవుతుంది అన్నట్టు కూడా ఒకనొక సందర్భంలో ఎవరో బీఆర్ఎస్ నాయకులు అన్నారు, సరిగా గుర్తు రావట్లేదు. అంటే ఇవన్నీగా తీసుకుంటే ఏమో అలా అవుతుందేమో అని ఒక అపోహ క్రియేట్ చేయడమేమో. ఇప్పుడు బీజేపీ నాయకులు మోదీ గారు సామాన్యమైన వ్యక్తులు కాదు కదా, ఆయన ఇంతవరకు నాకు తెలిసి ఈ 10 ఏళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలే లేవు కదా. అంటే మామూలుగా ప్రెస్ మీట్లోనూ సభల్లోనూ మాట్లాడిందే తప్ప, ప్రెస్ మీట్లో కూడా కాదు, ఓన్లీ సభల్లోనూ ముఖ్య కార్యక్రమాల్లో మాట్లాడిందే తప్ప స్పెషల్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే ఎప్పుడు లేదు కదా. అవును, మరి అటువంటి ఇచ్చాడంటే ఆయన అస్త్రశస్త్రాలతో రాకుండా ఉంటాడా? ఏ క్వశ్చన్ వేసినా 6 కూడా వేస్తాడు ఆయన, అంత మేధావి ఆయన. ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఒక సందర్భంలో ఈయన ఇంగ్లీష్లో మాట్లాడగలరా అనుకున్నా కూడా ఆశ్చర్యపరిచేలాగా మాట్లాడగలిగాడు. సో ఇంకా స్థానికులకి ఇంకేం చేయగలుగుతాడు, ఈజీగా మాట్లాడగలుగుతాడు కదా. మాట్లాడుతూనే ఏం చెప్తున్నాడు, అదేదో కథ ఉన్నాడు చూసారా, ఒక పంతులు గారు మేకను తీసుకెళ్తుంటే పంతులు గారు ఏంటి కుక్కను తీసుకెళ్తున్నారు అన్నారంట ముగ్గురు. అంటే 4వ నిజంగా కుక్క అనగానే వదిలేస్తే ఈ 4గురు కలిసి ఆ మేకను వండుకొని తినేశారంట. అలాంటి సందర్భం వచ్చినట్టుగా ఇక్కడ ఊరికే కూలిపోతుంది ఒక అపోహ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఎన్నికల గేమ్ కాబట్టి ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ పథకాలు అంటుంది కానీ సరిగ్గా చేయదు, కాంగ్రెస్లో అందరూ నాయకులే, ప్రభుత్వం ఎప్పుడుంటో తెలీదు, మళ్ళీ అంటే ఒకప్పుడు ఆల్రెడీ అలా చేశారు కాబట్టి ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. ఇంతకుముందు అప్పుడు అలాగే జరిగేది కదా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోరా అని ఎవడైనా అన్నాడు అనుకో, ఓకే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అనే ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా మాట్లాడుతుంది. ఇదంతా పొలిటికల్ స్టంట్ ఇది. బట్ రేవంత్ రెడ్డి గారు చిన్న చిత్తగా వ్యక్తి కాదు కదా. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఒకవేళ ప్రభుత్వాన్ని కూలదోసి నా వెనక గోతులు తవ్వేలాగా లేదంటే ఎమ్మెల్యేని లాక్కునేలాగా ప్రయత్నాలు చేస్తే అంతకు ముందు ఒక అడుగు ముందే నేను ఉంటా, నేనేంటి అప్పుడు నేను నా వైపు నుంచి స్టార్ట్ చేస్తాను కూడా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ గురించి ఆంధ్ర గురించి అడుగుతున్నారు కాబట్టి మోదీ గారు ఆ విధంగా సమాధానం చెప్పాలి. అదే లౌక్యం అంటే, అదే చాలా తెలివితేటలు అంటే. అంతే కదా, ఇద్దరు చెరోవైపు లాగితే ఖచ్చితంగా మేమే నడిపించాలి, ఇంకెవరు నాయకులు ఉండరు, మా దగ్గరికి అవకాశం వస్తుందని ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పట్లే వైనాట్ 175 175 వస్తాను ఈరోజు కూడా చెప్తున్నారు కాన్ఫిడెన్స్తో. బట్ లోపల డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది, బయటికి అలా చెప్పాలి, చెప్పకపోతే ఎలా? కాకపోతే లేదు ఒక్కసారి కుదేలు చేసేద్దాం అన్నట్టుగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. అట్లాంటి అరెస్టులు లాంటివి ఏమైనా ప్లాన్ చేసి ఒక్కసారిగా అనిశ్చితి పరిస్థితిని ఏర్పరిచేలా చేస్తే ఏమో మారొచ్చేమో, ఇంకెవరైనా వెళ్ళొచ్చేమో, విసిగిపోయి మళ్ళీ కాంగ్రెస్లో ఇదే ఇబ్బంది అని అనుకోవచ్చేమో. రకరకాలుగా ఉంటాయి కదా, ఆ రకరకాలుగా ఉన్నది అనేది ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటాయి. మోదీ గారు మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక సాధారణ కార్యకర్తగా ఉండే వ్యక్తి దేశానికి రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి 3-4 సార్లు ముఖ్యమంత్రి, దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి, ఇప్పుడు 3వసారి ఈసారి గెలిస్తే ప్రధానమంత్రి అయ్యే వ్యక్తిగా ఉంటే అంత ఆషామాషి వ్యక్తికి ఎవరుగా ఏ రకమైన క్వశ్చన్ వేసినా ఆయన 6 కొడతాడు. సో అందుకు అలా చెప్పుండొచ్చు, కానీ చూద్దాం, అంత ఈజీ ఏం కాదు అనుకుంటున్నాను. ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.